మీరు వినండి ప్రియులారా, యెరూషలేములో యూదులందరూ వ్యతిరేకమైపోయారు. అందరూ కూడా తీర్మానాలు చేసుకున్నారు, ప్రమాణాలు చేసుకున్నారు. పౌలును చంపేంత వరకు మనం అన్నపానములు కూడా ముట్టకూడదని దొంగ చాటున దొంగ ముఠ ఒకటి తయారైంది. దొంగ చాటున దొంగ ముఠ ఒకటి తయారైంది. ఈ దొంగల ముఠాకు ఒక నాయకుడు ఉన్నాడు. ఈ దొంగల ముఠ ఒక ప్రమాణం చేసుకుంది, పౌలును చంపేంత వరకు కనీసం అన్నం కూడా నీళ్లు కూడా తాగం. పౌలు అయిపోవాలి, పౌలు ఉండకూడదు, పౌలు పేరు ఉండకూడదు అని అనుకున్నారు. ఆ రాత్రి దేవుడు పౌలుకు ప్రత్యక్షమై ఉంటాడు. నా కుమారుడు ఆయన అక్కడ చూడు. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, స్తోత్రం చెప్తాం. నీ పక్షాన దేవుడు నిలిస్తే ఎవరు ఎన్ని కుట్రలు చేస్తే ఏమవుతుంది? నీ పక్షాన దేవుడు నిలిస్తే ఎవరు ఎన్ని ప్రమాణాలు చేస్తే ఏమవుతుంది? ఆ రాత్రి